నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రశాంత్. ప్రస్తుతం మనతో పాటు వైసీపీ లీడర్ పసుపులేటి సురేష్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్. సార్, ఈ కల్తీ లడ్డు వివాదం మరోసారి తెరపైకి వచ్చిందని చెప్పుకోవాలి. అసలు ఏం జరిగింది? దీని వెనకాల నిజంగా ఎవరున్నారు? ఇప్పుడు కొన్ని పేర్లు అయితే బయటకు వస్తూ ఉన్నాయి. మీరేం చెప్తారు? ఇప్పుడు ఆ పేర్లు ఎవరైతే బయటకు వస్తూ ఉన్నాయో అసలు వారు చేశారా? అంటే ఏం జరిగింది? ముందుగా ఈ లడ్డు వ్యవహారాన్ని చూసుకుంటే అసలు ఏమాత్రం కూడా కల్తీ జరిగింది, జంతు కొవ్వులు కలిసింది, ఇవన్నీ కూడా పూర్తి అవాస్తవాలు. ఏడాదిన్నర కాలంగా గతంలో చూసాం, సిబిఐ సిట్ నివేదికలు కూడా దీనికి పూర్తిగా బలాన్ని చేకూర్చాయి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి విధంగా ఎక్కడ కూడా జంతు కొవ్వులు కలవలేదు, కల్తీ జరగలేదు అన్నటువంటి విషయం సిట్ నివేదిక ద్వారా స్పష్టమైనప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క రిపోర్టు పైన సంతృప్తిగా లేరు. ఎందుకంటే రాజకీయ ప్రయోజనాలను ఆశించి తద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పూర్తిగా బలహీనపరచాలి ప్రజల్లో అనేటువంటి ఒక కుట్రకి చంద్రబాబు నాయుడు గారు బీజం వేశారు. మరి ఆ రకంగా సిట్ నివేదిక లేనటువంటి పరిస్థితుల్లో మళ్ళీ దానికి విరుద్ధంగా సిబిఐ సిట్ నివేదికకు విరుద్ధంగా ఏకపక్ష కమిషన్ అంటూ ఒక ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేశారు. అది పూర్తిగా చంద్రబాబు నాయుడు పక్షంలో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అనుకుంటున్నారో, చంద్రబాబు నాయుడు గారు ఏ ఆరోపణల్ని నిజం చేయాలనుకుంటున్నారో దానికి అనుగుణంగానే పనిచేసిందే తప్ప అది ఎక్కడ కూడా పారదర్శకంగా పనిచేసినటువంటి పరిస్థితి లేనే లేదు. మరి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆరోపణ చేశారో దానికి ఇప్పటి వరకు కూడా ఒక్కటంటే ఒక ఆధారాన్ని చూపించలేకపోయారు. పైపెచ్చు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి తీరు ఏ రకంగా ఉందంటే, ఉన్నత న్యాయస్థానాల్ని, సర్వోన్నత న్యాయస్థానాల్ని కూడా తప్పు పట్టేటువంటి రీతిలో ఆయన ఏకసభ్య కమిషన్ అంటూ ఈ రకమైనటువంటి హడావుడి చేస్తున్నారు తప్ప ఇందులో ఏమాత్రం కూడా వాస్తవాలు లేనే లేవు. మరి చూసాం, ఇప్పుడు ఏకసభ్య కమిషన్ నివేదిక రాకముందే, అది పబ్లిక్ డొమైన్ లో కూడా లేకుండా అప్పుడే దానికి త్రిసభ్య కమిషన్ పెట్టి దాని మీద చర్యలు తీసుకుంటాము అని మాట్లాడడం చూస్తుంటే ఇది పూర్తిగా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే భారత రాజ్యాంగం ప్రకారం ఏదైనా ఒక ఆరోపణ వస్తే అది రుజువు కావాల్సింది న్యాయస్థానాల్లో. మరి ఆ పరంగా న్యాయస్థానాల్లో ఏదైతే ఆరోపణ చేశారో దానికి రుజువులు కానీ దానికి ఉన్నటువంటి పూర్తి ఆధారాలు కానీ చూపించకుండా కేవలం ఆరోపణలకే పరిమితం అయిపోయారు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పటికే ఈ వ్యవహారంలో పూర్తి ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. ఏడాదిన్నర కాలంగా సిబిఐ సిట్టు ఏమాత్రం కూడా తేల్చినటువంటి పరిస్థితుల్లో ఈ ఏకసభ్య కమిషన్ ఏం చేస్తుందన్నది ప్రజలందరికీ కూడా తెలుసు. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఏదైతే ఆరోపణలు చేశారో దాన్ని నిరూపించమని చెప్పి మొదటి నుంచి చెప్తున్నాం. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా ప్రధానమంత్రి గారికి లేఖ రాయడం జరిగింది. వైవి సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. అదేవిధంగా మేమే స్వతహాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాస్తవాలు బయట రావాలని మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నాం. మేము పూర్తిగా దీనికి సిద్ధంగా ఉన్నాం. ఒకవేళ ఈ ఆరోపణలు నిజమే, ఆధారాలుంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పటి వరకు ఎందుకు పోలీస్ కేసులు నమోదు చేయలేదు? ఒక్కరిని కూడా అరెస్ట్ ఎందుకు చేయలేకపోతున్నారు? ఒకరిని కూడా ఎందుకు శిక్షించలేకపోతున్నారు? దీన్ని బట్టి స్పష్టంగా అర్థమైంది ఏంటంటే ఇదంతా కూడా రాజకీయ ప్రయోజనాల కోసం చేసినటువంటి ఆరోపణలు. ఇలాంటి నీచ రాజకీయాల కోసం సాక్షాత్తు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని, స్వామివారి ప్రసాదాన్ని కూడా రాజకీయాల్లోకి లాగారని ఇప్పుడు ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ మనకి ఎక్కువ ఇప్పుడు ఈ కల్తీ లడ్డు పేరు పైన మనకి ధర్మారెడ్డి పేరు అయితే ఎక్కువ వినిపిస్తూ ఉంది. ఈ ప్రచారంలో అయితే మనకి ఎక్కువ ధర్మారెడ్డి పేరు వినిపిస్తూ ఉంది. ఇది ఎంతవరకు నిజం? మరి ధర్మారెడ్డి పాత్ర ఎంత ఉండొచ్చు ఇందులో? వాస్తవంగా దీంట్లో ఎటువంటి ప్రమేయం ఎవరిది కూడా లేదు. అసలు ఆరోపణలే అవాస్తవం అంటూ మేము మొదటి నుంచి చెప్తున్నాం. భక్తిని కూడా రాజకీయాని కోసం కల్తీ చేస్తున్నటువంటి పార్టీ ఈరోజు తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా కూటమి ప్రభుత్వం. ఈరోజు లేనటువంటి కల్తీ వ్యవహారాన్ని కేవలం పూర్తిగా రాజకీయ ప్రయోజనాలకి, మరోవైపు చూస్తే వ్యాపార ప్రయోజనాలకి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యల వెనక మతలబ్ ఏంటంటే మనం చూసాం ఏ విధంగా ఇప్పుడు ఇందాపూర్ డైరీ నుంచి శ్రీవారి లడ్డు ప్రసాదానికి నెయ్యి సరఫరా చేస్తున్నారు. ఈ ఇందాపూర్ అనేది హెరిటేజ్ తో సంబంధం కలిగి ఉన్నది. హెరిటేజ్ అనేది పూర్తిగా చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి సంబంధించినటువంటి డైరీ. మరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలోనే 2014-19లో ఈ ఇందాపూర్ డైరీ 321 రూపాయికి నెయ్యి కిలో సరఫరా చేసింది. మరి ఇప్పుడు అదే ఇందాపూర్ డైరీ 658 రూపాయలకి శ్రీవారి ప్రసాదానికి నెయ్యి సరఫరా చేస్తున్నారు. ఇక్కడ మెయిన్ పాయింట్ అదే తీసుకుంటున్నారు సార్. అవును, అంటే మీరు అన్నట్లే మెయిన్ పాయింట్ అదే తీసుకుంటున్నారు. ఏంటంటే 300కి
అసలు నెయ్యి అనేదే రాదు. ఈ ధర్మారెడ్డి అనే వ్యక్తి అసలు 300కి నెయ్యి ఎలా తీసుకొచ్చారో అంత తక్కువ రేటుకి, అంటే ఇది కల్తీ నెయ్యే కదా అని చెప్పేసి కూడా ఇలా కొన్ని వినిపిస్తూ ఉన్నాయి. సో దీనిపైన ఏమంటారు? సార్ గతంలో ఇప్పుడు ఏదైతే ఇందాపూర్ డైరీ 658 రూపాయలకి సరఫరా చేస్తుందో ఉమ్, అదే డైరీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో 321 రూపాయలు, అంటే చంద్రబాబు నాయుడు గారి టర్మ్లోనే అదే రేటుకి సరఫరా చేసినటువంటి కంపెనీ అది. ఉమ్, మరోవైపు అంతకుముందు కంపెనీలు కూడా 320, 360, 380 రూపాయలకు సరఫరా చేసినటువంటి పరిస్థితి. అంటే దేవస్థానానికి సరఫరా చేసేటువంటి నెయ్యి పెద్ద మొత్తంలో, అధిక మొత్తంలో సరఫరా చేస్తున్నారు కాబట్టి లాభాపేక్షని పక్కన పెట్టి కొన్నిసార్లు శ్రీవారి ప్రసాదం తయారీ కోసం కాబట్టి ఈ రకంగా సరఫరా చేశారన్నటువంటి పరిస్థితులను చూశాం. మరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో అంత ధరకు సరఫరా చేసినటువంటి పరిస్థితిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అదే ధరకు సరఫరా చేస్తే మాత్రం తప్పు పడుతున్నారు. మరి ఇప్పుడు తీరా ఈ ఆరోపణల్ని బూచిగా చూపిస్తూ పెద్ద దోపిడికి తెరలేపింది కూటమి ప్రభుత్వం. ఎందుకంటే ఒక్కసారిగా 320 రూపాయల నుంచి 658 రూపాయలకి ఈరోజు కిలో నెయ్యి సరఫరా చేస్తున్నారు. అంటే దీని వెనక ఉన్నటువంటి మతలబ్ ఏంటంటే పూర్తిగా ఈ లడ్డూ వ్యవహారాన్ని ముందుకు తీసుకొని వచ్చి స్వామివారి ప్రసాదాన్ని కూడా రాజకీయాల్లోకి లాగి తద్వారా చంద్రబాబు నాయుడు గారి సొంత హెరిటేజ్ ఫ్యాక్టరీ లబ్ధి పొందిందన్నది ప్రధానంగా దీని వెనుక స్పష్టంగా అర్థమయ్యేటువంటి పరిస్థితి. సో మొత్తానికైతే ఇదన్నీ ఒక ఆరోపణలు మాత్రమే, కావాలనే కూటమి ప్రభుత్వం ఇదంతా చేస్తుందని మొత్తానికైతే మీరు అంటున్నారు, రైట్? ఖచ్చితంగా ఇది ఆరోపణ. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటిదాకా కూడా ఈ ఆరోపణలు వచ్చినప్పటి నుంచి పూర్తిగా ఏదైతే సిబిఐ సిట్ నివేదిక ఆధారంగా చూసినా గానీ, అదేవిధంగా సిట్ విచారణ క్రమంలో కూడా పూర్తిగా వైవి సుబ్బారెడ్డి గారు, కరుణాకర్ రెడ్డి గారు ప్రతి ఒక్కరు కూడా ఆ సిట్ కి సహకరించి విచారణకు కూడా హాజరైనటువంటి పరిస్థితి. ఇంతవరకు ఎక్కడ కూడా సిట్టులో వారి పేర్లు ఉన్నటువంటి పరిస్థితి లేదు. మరి ఇంతవరకు ఒక్కటంటే ఒక వాస్తవాన్ని కూడా చూపించకుండా కేవలం ఆరోపణలే చేస్తున్నారు అంటే స్పష్టంగా మనం అర్థం చేసుకోవచ్చు ఇది రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఆడుతున్నటువంటి డ్రామా తప్ప మరొకటి కాదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.